ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. ఐబొమ్మ ప్రధాన నిందితుడు ఇమందు రవిని మరో కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఇమందు రవికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రెండో కేసులో రవిపై పీటీ వారెంట్ జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మేరకు అతన్ని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమంది రవిపై మొత్తం పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఒక కేసులో ఇప్పటికే అరెస్ట్ కాగా మరో కేసులో ఈ తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ రెండో కేసులో కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన 3 కేసులపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. కోర్టు అనుమతితో 3 కేసుల్లో కూడా ఈ అరెస్టు ఐబొమ్మ రవిని అరెస్టు చూపనున్నారు. మరోవైపు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవి కస్టడీపై తీర్పు వెలువరించనుంది. మొత్తంగా పోలీసులు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే చూడాలి మరి కోర్టు ఎన్ని రోజులు అతన్ని కస్టడీకి అనుమతిస్తుందనేది వేచి చూడాల్సింది. ధన్యవాదాలు శ్రీనివాస్.